క్వాలిటీ కోఆర్డినేషన్ అనే పదంలో గ్యాప్స్ ఫస్ట్లో మీరు ఈ జాబ్ చార్ట్ తీసుకున్నప్పుడు ఏం గ్యాప్స్ పరిశీలించారు? మీకు ఎస్సీఆర్టీ కానీ, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ కానీ, డిఓ గారు కానీ మీకు ఇచ్చినటువంటి గోల్స్ ఏంటి సార్? ఓకే, నైస్ క్వశ్చన్. విద్యాపరంగా ఏదైతే మనం ఆలోచించాలనో ఆచరించాలనో దానికి అనుగుణమైన ప్రశ్న మీరు అడిగారు. 2021లో పాండమిక్ గ్లోబల్గా వచ్చిన విషయం తెలుసు. అప్పుడున్న పరిస్థితుల్లో మనం 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే, జాతీయ సాధన సర్వే నిర్వహించినప్పుడు భారతదేశంలోని 36 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రము దాదాపు బాటంలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ చెల్లించిపోయినారు. అరే, మన రాష్ట్రము ఆర్థికంగా ఇంత వెనకంజలో లేదు, కానీ విద్యాపరంగా ఎందుకు ఇంత వెనకంజలో ఉందని చెప్పి అప్పుడున్నటువంటి సెక్రటరీ వాకాటి కరుణ గారు మమ్మల్ని ఉద్దేశించి స్టేట్ లెవెల్ మీటింగ్లో మమ్మల్ని అందరిని ఉద్దేశించి చెల్లించిపోయా నేను. మన ప్రభుత్వ బడిలోకి వచ్చేటువంటి పేద విద్యార్థులకు దే డోంట్ నో వాట్ ఈజ్ హోప్, దే డోంట్ నో వాట్ ఈజ్ ఆపర్చునిటీ. అలాంటి పిల్లలకు మనమే ఫస్ట్ పేరెంట్గా కావాలి. పేరెంట్ రోల్ కూడా ఉపాధ్యాయులు పోషించి న్యాయం జరగాలి అనేటువంటి ఒక మంచి ఉన్నతాశయంతో మేడం గారు కూడా ఒక బుక్ సజెస్ట్ చేయడం జరిగింది. రవి గారు అది గ్రేస్ అండ్ షైన్ అనేటువంటి ఒక బుక్ సజెస్ట్ చేశారు. అందులో ఛాలెంజింగ్ స్కూల్స్, ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్, చాలామంది పిల్లలకు ఎందుకు చదువు రావట్లేదు అంటే వాళ్ళు అనేక సమస్యలు ప్రస్తావిస్తుంటారు. ఇంతకన్నా ఇంకా ఎక్కువ తీవ్రమైన సమస్యలు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పిల్లలను మోటివేట్ చేస్తూ పిల్లలను విద్యాపరంగా ఎలా ముందుకు తీసుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి అద్భుతమైన పుస్తకము అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ గారు సూచన చేశారు. వెంటనే మేము ఆ పుస్తకాన్ని చదవడమే కాక పలు వేదికల మీద చెప్పినప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు కొనుక్కొని దాన్ని వల్ల మోటివేట్ అయ్యి కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు హోప్ అంటే ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, డ్రీమ్ అంటే ఏంటి తెలియజేసి చిన్నగా ఒక క్రమంగా టీచర్స్ యాటిట్యూడ్లో చేంజ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2024లో పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ నిర్వహించినప్పుడు మన జిల్లా బాటం నుంచి ఒక 10 ప్లేసెస్ మెరుగైంది. కాబట్టి సో ఉన్నతాధికారుల యొక్క లక్ష్యం ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వ లక్ష్యమే అధికారుల లక్ష్యం అవుతుంది. అధికారుల లక్ష్యానికి అనుగుణంగా ఒక కోఆర్డినేటర్గా మేము మాకున్నటువంటి ఎంఈఓను, ఎంఎన్ఓలను, హెడ్ మాస్టర్లను, టీచర్లను మోటివేట్ చేస్తూ యాటిట్యూడ్ చేంజ్ చేస్తూ మన గోల్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మెరుగుపడే విధంగా మేము మోటివేట్ చేస్తున్నాం. ఓకే, నైస్ సార్.